రాష్ట్రంలో ఇసుక కొరత వలన భవన నిర్మాణ కార్మిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దీనిపై ఖమ్మంపట్నంలో ప్రకాశం జిల్లా సిఐటి నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరత వలన భవన నిర్మాణ కార్మికుల వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయిందని, బతుకు తెరువు కోసం కార్మికులు ఇతర రాష్ట్రాలకు వలసలు వెళుతున్నారని ప్రకాశం జిల్లా కార్యదర్శి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ ఇసుక 6,000 రూపాయల ధర పలుకుతోందని, కొంతమంది బడాబాబులు ఇసుక నిల్వ చేసుకుని ఇష్టానుసారంగా ఇసుకను బ్లాక్లో అమ్ముకుంటున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇసుక కొరతను తీర్చాలని కోరుతున్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇసుక కొరత సమస్య వల్ల భవన నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి 42 రకాల పనులు చేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులు ఉపాధి లేమితో కుటుంబాలు మొత్తం కూడా వీధుల పాలవుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకవైపున ప్రభుత్వం ఇసుక కొరత లేకుండా పరిష్కారం చేయడం ద్వారా భవన నిర్మాణ రంగంలో అందరూ ఉపాధి భద్రతకి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పి చెబుతూ ఉంది. కానీ ఆచరణలో ఇసుక సమస్యని పరిష్కారం చేయటంలో అవసరం మేరకి అందుబాటుకు తీసుకురావడంలో ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందుతూ ఉంది. ఒక ట్రక్కు ఇసుక రావాలంటే 7,000-8,000 రూపాయలు పెట్టి ఈరోజు ఇసుకని కొనుక్కోవాల్సిన స్థితిలోకి నెట్టబడతా ఉన్నారు. ఆ 7,000 రూపాయలు పెట్టినా కూడా ఇసుక ఈరోజు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణం ఏదైతే ఇసుక కొరతతోటి భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇసుకని పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని, మార్కాపురం రెవెన్యూ డివిజన్లో ఉండేటువంటి